ప్రేమైన దేవస్వరూపులారా, ఇప్పుడు ఈ వీడియోలో జెల్సీమియం, బ్రియోనియా ఈ రెండు మందుల గురించి చెప్పాలని ఇదివరకు బ్రియోనియా, జెల్సీమియంను ఒకే ప్రేమలోకి తేవడానికి కారణం ఏమిటంటే, బ్రియోనియా అనేది దుంప నుంచి తయారు చేసిన మందు, జెల్సీమియం అనేది ప్లాంట్కు సంబంధించిన మందు. బ్రియోనియాకు, జెల్సీమియంకు మీకు అర్థం కావడానికి చెప్పడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ టైఫాయిడ్ రోగులు అనుకున్నాం, కానీ ఇద్దరు టైఫాయిడ్ రోగులే. కానీ టైఫాయిడ్ రోగికి మనము ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సిన మందుల గురించి చెప్తున్నాను. బ్రియోనియా దుంప నుంచి తయారు చేస్తారు కాబట్టి ఇది వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ పరిస్థితి ఏంటంటే, వీళ్లకు బద్ధకంగా ఉంటారు, చాలా బద్ధకం. వీళ్లకు జబ్బు చేసినప్పుడు మోషన్ ఫ్రీ కాదు. నెక్స్ట్ వీళ్ళకు తలనొప్పి, ఏ జబ్బు వచ్చినా తలనొప్పి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు దాహం విపరీతంగా ఉంటుంది. తాగితే గంటకు ఒకసారి ఒక చెమ్ముడు 2 చెమ్ముడు తాగి పండుకుంటారు, మళ్ళా గంటకు తాగుతారు. వీళ్ళు ఏదైనా జబ్బు వస్తానే పండుకుంటే హాయిగా ఉంటుంది, జబ్బు కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది. కదిలితే బాధలు, కదలకుండా పండుకొని చల్లగాలి ఉంటే హ్యాపీగా ఉంటారు బ్రియోనియా వాళ్ళు. జెల్సీమియం వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వీళ్ళకు చలి పడదు. బ్రియోనియా వాడికి చలి కావాలి, జెల్సీమియం వాడికి చలి సరిపడదు. బ్రియోనియా వారికి దాహం ఉంటుంది గంటకు ఒకసారి, కానీ జెల్సీమియం వాడికి దాహమే ఉండదు. జెల్సీమియం వాడికి నోరు చేదుగా ఉంటుంది, బ్రియోనియా వాడికి నోరు చేదుగా ఉంటుంది. నీళ్లు తాగినా బ్రియోనియా వాడికి చేదుగా ఉంటుంది, జెల్సీమియం వాడికి నోరు చేదుగా ఉంటుంది. కానీ జెల్సీమియంకు, బ్రియోనియాకు వాళ్ళిద్దరూ టైఫాయిడ్ రోగులైనా వీళ్ళు రోగులు వేరేళ్ళు. కాబట్టి జెల్సీమియం వేయాలన్నా బ్రియోనియా వేయాలన్నా అని మీకు కన్ఫ్యూజ్గా ఉంటే, బ్రియోనియా వాడు నీళ్ళు తాగుతాడు, జెల్సీమియం వాడు తాగడు. బ్రియోనియా వాడికి తలనొప్పి ఉంటుంది, జెల్సీమియం వాడికి తలనొప్పి ఉండదు. జెల్సీమియంకు తల బరువు ఉంటుంది. చూడండి విచిత్రం, బ్రియోనియా వాడికి తల నొప్పి, జెల్సీమియం వాడికి తల బరువుగా ఉంటుంది. వీళ్ళిద్దరూ వేరు కాబట్టి బ్రియోనియా వాడికి తల నొప్పి ఉంటుంది, జెల్సీమియం వాడికి తల బరువు ఉంటుంది. బ్రియోనియా వాడికి దాహం ఉంటుంది, జెల్సీమియం వాడికి దాహం ఉండదు. బ్రియోనియా వాడు పండుకుంటే హాయిగా ఉంటుంది, జెల్సీమియం వాడు పండుకుంటే హాయిగా ఉండదు. కానీ మత్తుండి నీరసం ఎక్కువ ఉంటుంది, ఆ విపరీతమైన నీరసం ఉంటుంది. వీళ్ళిద్దరికి తేడాలు చెప్తున్నాను. నెక్స్ట్ జెల్సీమియంకు వాళ్ళు పాస్ పోయినారనుకోండి, ఒంటికి పోయినారనుకోండి, ప్రాణం హాయిగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ఈ విధమైన సిస్టమ్ ఉంటుంది కాబట్టి
మీకు తెలిసిన వాళ్ళు ఈ లక్షణాల్లో బ్రేయోనియా వాడైతే తలనొప్పి ఉంటుంది, మోషన్ సరిగా రాదు, పండుకుంటే హాయిగా ఉంటుంది, గంటకు ఒక 10 నీళ్ళు తాగుతాడు అన్నవాడికి బ్రేయోనియా వేయాలి. తల బరువు ఉంటుంది, దాహం ఉండదు, ఈడు పండుకొని ఉంటాడు, కానీ వీడు ఎప్పుడైనా ఒంటికి కానీ పాస్ కానీ వస్తే హాయిగా ఉంటుంది. మీరు ఈ ఇద్దరిని ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి. ఇతను బద్ధకస్తుడు, అతను బద్ధకస్తుడు కాదు. పండుకున్నా కూడా బ్రేయోనియా వాడు కదిలితే నొప్పులు, కానీ జెల్సిమియాడు కదిలితే నొప్పులు ఉండవు. ఈ విధమైన సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి బ్రేయోనియాకు జెల్సిమియాకు ఈ సిస్టంలో ఉంటారు కాబట్టి మీరు జెల్సిమియాకైనా బాప్టిషియాకు వేయాల్సిందే, కాలియం 6X వాడాల్సిందే. జెల్సిమియా బ్రేయోనియాకైనా ఈ బాప్టిషియాకు కాలియం 6 మీరు వాడితే నాకు తెలిసినంత వరకు 100% 24 గంటల్లో వాళ్ళ బాధను అంత స్పీడ్గా తగ్గించే అవకాశాన్ని మీరు తీసుకోవాలని కోరుకుంటూ, మరి నేను ముందు దాంట్లో కొలెస్ట్రాల్ యాంటీగ్లోడ్ గురించి చెప్పాను, పోలికలు చెప్పాను, ఇప్పుడు జెల్సిమియం బ్రే గురించి చెప్పాను. ఈసారి జెల్సిమియం, బ్రేయోనియా, కొలెస్ట్రాల్ యాంటీగ్లోడ్, యాంటీటార్ట్ 5 కలిపి సింపుల్గా చెప్పేస్తాను. ఆడికి నా సమస్య మీకు చెప్పేస్తాను. మీరు ఆన్లైన్ క్లాసులు విని శ్రద్ధగా విని ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వింటే మీకు నిరుద్యోగులైతే ఉపాధి అవకాశం కలుగుతుంది, ఒక ఉద్యోగంగా మీకు గౌరవం ఉంటుంది, ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఈ 5 మందులను నేను చెప్పడానికి నిరుద్యోగులకు, ఆర్ఎంపీ డాక్టర్లకు, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా దీన్ని వాడుకుంటే వాళ్ళకు మంచి పేరు వస్తుంది. వ్యతిరేకిస్తే వాళ్ళ పరిస్థితి, మా క్యాండిడేట్లు నేర్చుకున్న క్యాండిడేట్లు ఎక్కువ అయినారనుకోండి, అల్లోపతి వాళ్ళు మా హోమియోపతి నేర్చుకున్న వాళ్ళ దగ్గర శిష్యర్కం చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు నేను చెప్పిన వాటిని మీరు వినండి. ఎంబీబీఎస్ డాక్టర్ అయితేమి, ఎండి అయితేమి, ఎవరైతే మనకెందుకు, ఎవరైనా ఒకటే. ప్రజలకు మంచి జరగాలి, మీకు ప్రశాంతం కావాలంటే మీరు ఒక వైద్యం మాదే గొప్ప అనే అహంకారం లేకుండా మంచి ఎక్కడుంటే అక్కడ నేర్చుకోవాలని, అది అల్లోపతి డాక్టర్లైనా, హోమియోపతి డాక్టర్ అయినా, ఆయుర్వేద డాక్టర్ల, పౌరుల ఆసక్తిగా ఉన్న ఈ ప్రపంచం ఏ పౌరుడైనా సరే ఈ 5 డ్రగ్గులు వాడితే 100 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, 100 మంది ఎండీలతో సమానమైన మందులు ఇవి బాగా వింటే ఇది టైఫాయిడే కాదు, ఈ లక్షణాల నుండి ఏ జబ్బుకైనా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నేను మళ్ళీ 5 గురించి నెక్స్ట్ చెప్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నా నెంబరు 9849920608కి ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా ఉచితంగానే మీకు ఏ ఫీజు, ఏ పంచాయతీ లేకుండా మీకు సహాయం చేస్తాను. నా ఉద్దేశం హోమియోపతి నెంబర్ 1 కావాలి, ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలంటే మనం దీన్ని వ్యతిరేకించకూడదు, మంచిని మనం తీసుకోవాలి, ప్రపంచానికి మంచిని పంచాలి. నేను ముందు చెప్తాను, అవి మీరందరూ వింటే ఈ ప్రపంచంలో ప్రతి ఇల్లు ప్రశాంతి నిలయం కావాలి అంటే హోమియోపతిలో అటువంటి ఉన్నాయి. అవి ముందు చెప్తాను. ప్రతి ఇంట్లో మీరు పెట్టుకోవాల్సిన మందులు, మీ జీవితాలు మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉండాల్సిన మందులు కూడా చెప్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఈ 5 మీద మీరు కొంచెం ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు
ఈ ప్రపంచానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.